రాజకీయ దాడిలో భాగంగా భారతదేశ పారిశ్రామికవేత్తలను ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టకుండా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశాల్లో చైనాకు ధీటుగా వ్యాపార పెట్టుబడుల్లో పోటీ పడుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా భారతదేశం యొక్క ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తున్న అదానీ లాంటి సంస్థపై కేవలం రాజకీయ కారణాలతోని పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేయడం మాత్రం రాహుల్ గాంధీకి అలవాటుగా మారింది. చైనా వ్యాపారస్తులకు పోటీగా కెన్యా దేశంలో నైరోబి విమానాశ్రయ కాంట్రాక్ట్ కు బిడ్ వేసిన భారతదేశానికి చెందిన అదానీ సంస్థపై రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ దాడులు చేయడం అనేది అత్యంత దారుణం. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన సంకుచిత ఆర్థిక విధానాలు దేశ పురోగతికి ఎంతో ఆటంకం కలిగించాయి. కానీ మన నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్న విభిన్న ఆర్థిక వైఖరి భారతదేశాన్ని ఓవైపు అభివృద్ధి వైపు నడిపిస్తున్నాయి. భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సి ఉండగా కేవలం అధికార యావతోని ప్రజలకు ఆర్థిక స్తోమత పరంగా విభజించే విభజన రాజకీయాల్లో భాగంగా సొంత దేశ పారిశ్రామికవేత్తలకు కాకుండా చైనా లాంటి దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ పార్టీ పరోక్ష ప్రత్యక్ష మద్దతు తెలపడం అనేది అత్యంత దౌర్భాగ్యం.